హాయ్ అండి. నేను విజయ. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో తెల్ల వంకాయలు, ఉప్పు చావడాలతో కర్రీ చేస్తున్నానండి. ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ ఉప్పు చావడాలని కొంచెం ఎక్కువసేపు నానబెట్టి ఉంచితే ఉప్పు అనేది కొంచెం తగ్గుతుందండి. తగ్గిన తర్వాత పైనున్న తెలుపు గీకి బాగా కడుక్కోవాలి. కడిగి పెట్టుకున్న చేపల్ని ముందుగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలండి. గట్టిపడాలి ముక్క. అప్పుడే టేస్టీగా ఉంటుంది. నీసు వాసన కూడా లేకుండా బాగుంటుందన్నమాట. పచ్చివి ఎప్పుడు వేయకూడదు. వేగటం కూడా బాగా వేగాలండి. అప్పుడే మనకి నీసు వాసన లేకుండా చాలా బాగుంటుంది కర్రీ అయితే. ఇప్పుడు ఇవన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత అప్పుడు కర్రీ స్టార్ట్ చేయాలండి. తిప్పుకుంటూ ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఒకే వైపు మళ్ళీ మాడిపోతాయి కదా, ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చి గట్టిగా ఉండాలి మనం తిప్పుతున్నప్పుడు. ఇప్పుడు వీటిని తీసి పక్కన పెట్టుకుని మళ్ళీ వేరొక బాండీ పెట్టుకోవాలండి. చిన్నది కదా, ఈ నాన్ స్టిక్ ప్యాన్లో ఫ్రై చేశాను. ఎందుకంటే నేను వండే బాండీలో ఫ్రై చేయాలంటే అతుక్కుపోయి ముక్కలుగా విడిపోతాయండి. అందుకని చెప్పి నేను నాన్ స్టిక్ పాన్లో ముందు ఫ్రై చేశాను చేపల్ని. అప్పుడు ముక్క అనేది విడిపోకుండా చాలా బాగుంటుంది. తర్వాత ఇప్పుడు వేరొక బాండీ పెట్టుకుని ఆయిల్ పోసి కాగిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అవుతూ ఉండగా కరివేపాకు వేసుకుంటున్నానండి. కరివేపాకు కూడా వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి. మరీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఏం ఫ్రై చేయని అవసరం లేదు. ఉల్లిపాయలని సగం ఫ్రై అయినాయి అనుకుంటే ఇప్పుడు మనం వంకాయ ముక్కలు వేసుకోవాలి. ముందుగా వంకాయలు బాగా కడిగి పెట్టుకోవాలండి. ఇప్పుడు వేరొక గిన్నెలో వాటర్ పోసి అందులో ఉప్పు వేసి ముక్కలు కోసినట్టు వాటర్లో వేసుకోవాలి, ఉప్పు నీళ్ళలో. అప్పుడే ముక్క అనేది కండ్రెక్కకుండా బాగుంటుందండి. ఇప్పుడు వంకాయ ముక్కలు వేస్తున్నాను. వంకాయలు చాలా ఫ్రెష్గా బాగున్నాయండి. కట్ చేసేటప్పుడు వంకాయలు ఇలా ఫ్రెష్గా ఉంటేనే కర్రీ కూడా టేస్టీగా ఉంటుంది. ఎండిపోయి ఇదిగా ఉన్నాయి, కొంచెం కండ్ర వచ్చినట్టుగా ఉంటాయి. ఇప్పుడు ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అప్పుడు టమాటా అన్నీ వేసుకోవాలండి. ఇది వేసిన వెంటనే మనం సాల్ట్ వేసామనుకోండి త్వరగా మెత్తబడిపోతాయి. అందుకని నేను సాల్ట్ వేయలేదు. ఆయిల్లోనే కొంచెంసేపు మగ్గించి ఇప్పుడు టమాటాలు కట్ చేసి పెట్టుకున్నానండి. 2 టమాటాలు నేను 2 వేసుకుంటున్నాను. 1/2 కేజీ వంకాయలు. మీరు మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోవచ్చు. ఇప్పుడు సాల్ట్, పసుపు వేసుకొని కలిపెట్టి మళ్ళీ మూత పెట్టామనుకోండి అన్నీ కలిసి చక్కగా మగ్గిపోతాయి. ఉప్పు చావడాయలు అనేవి ఏ కర్రీలో ఏ కూరగాయలు వేసినా కూడా చాలా టేస్ట్ వస్తున్నాయండి. అవి కూడా మనం ఫ్రెష్గా ఉన్నాయో తీసుకోవాలి. వైట్ కలర్లో కనబడతాయి చూసారా, అవే తీసుకుంటే బాగుంటాయి. కలర్ చేంజ్ అయినాయి మళ్ళీ టేస్ట్ మారిపోతుంది. మీరు ఉప్పు చావడాలు కొనుక్కునేటప్పుడు చూసుకుని చక్కగా ఫ్రెష్గా ఉన్నాయి కొనుక్కోండి, చాలా టేస్టీగా ఉంటున్నాయి. ఇప్పుడు ఇవి మగ్గిపోయినాయండి. కారం వేస్తున్నాను. కారం 2.5 స్పూన్లు వేసానండి. నేను వాడే స్పూన్తో. మీరు మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోవచ్చు. కారము, అలాగే 1 స్పూను ధనియాలు, జీలకర్ర, ఆవాలండి. ఈ 3 దోరగా ఫ్రై చేసి పెట్టుకున్న పొడి అండి. ఇది 1 స్పూన్ వేసానండి. ఇవన్నీ వేసి కలిపెట్టి ఒకసారి కొంచెం మగ్గించుకోవాలి. ఇది కొద్దిగా మగ్గిన తర్వాత ఇప్పుడు వాటర్ పోసుకోవాలండి కర్రీలోకి. చక్కగా కారం కూడా పచ్చివాసన పోయి చక్కగా మగ్గిపోయి ఉంటుంది. ఇప్పుడు కర్రీకి సరిపడినంత వాటర్ పోసి ముక్కలన్నీ మునిగే వరకు పోసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఎండు చేప కూడా ఈ ముక్కలతో పాటు ఉడకాలండి. అప్పుడే కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది. అలా కాకుండా మనం కర్రీ అంతా ఉడికిపోయిన తర్వాత లాస్ట్లో ఊరికినే వేసి దించేసామనుకోండి కూర, అప్పుడు అంత టేస్ట్ అనేది రాదు. ఏ చేప అయినా ఎండు చేప అండి కర్రీలో ఉడకాలి. అది
ఉడికినప్పుడే కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది. ఆ రసం దిగి కూరలోకి అప్పుడు కర్రీ అంతా టేస్టీగా ఉంటుందన్నమాట. ఇప్పుడు చివరగా కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను. కొత్తిమీర కూడా వేసి కలిపి మరలా మూత పెడితే చక్కగా ఎగిరిపోద్దండి. మనకి ఎంతవరకు కావాలో బాగా ఎగిరిపెట్టుకుంటారా లేకపోతే కొంచెం పులుసుగా ఉంచుకుంటారా అనేది మీ ఇష్టం అండి. నేనైతే ఇందులో చింతపండు ఏమి వేయట్లేదు. కావాలనుకున్న వాళ్ళు చింతపండు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం మాకు ఈ పులుపు సరిపోద్దండి, అందుకని నేను ఇలాగే వండుతున్నాను. కర్రీ ఉడుకుతూ ఉందండి, మంచి స్మెల్ వస్తుంది. వంకాయ ఉప్పు చావడాలు టేస్టే వేరండి అసలు. ఆ కర్రీ వండితే ఇంకా మనం కొంచెం కూడా వదిలిపెట్టకుండా తినేస్తాం, అంత బాగుంటుంది. చక్కగా దగ్గర పడే వరకు ఎగరబెట్టుకుంటే బాగుంటుంది. మరీ పేస్ట్గా కాకుండా కొంచెం ముక్కలుగా కనపడేటట్టు వండితేనండి బాగుంటుంది. ఉప్పు చావడాలతో వంకాయ కర్రీ మీరు ఎప్పుడు చేయని వాళ్ళు ఈ వీడియో చూస్తున్నట్లయితే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఈ కూర మీకు బాగా నచ్చుతుందండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి తెలియని వాళ్ళు. ముక్కగానే ఉందండి, అసలు విడిపోకుండా. మనం జాగ్రత్తగా ఫ్రై చేసుకుని కర్రీలో ఎంతసేపు ఉడికించినా కూడా విడిపోదండి, చాలా బాగుంటుంది. నచ్చితే ఒక లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.